గురువుగారు భవుడే భవానీ మాతకు భవరోగాన్ని పోగొట్టాడని గురువే గురుగీతలని తెలియజెప్పారు. లయకారకుడైనటువంటి శివుడే ఎందుకు ఇలా అన్నారు? గుకారో భవరోగస్యాత్ రుకారస్థ నిరోధకృత్ భవరోగహరత్వాచ గురురిత్య విధీయతే అని గురుగీత తెలియజేస్తుంది. అంటే గురు అన్న శబ్దంలో గుకారము భవరోగానికి సంకేతమైతే రుకారము ఆ భవరోగాన్ని పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటి అక్షరం. ఈ గురు అన్న శబ్దమే భవరోగాన్ని పోగొట్టే తారక మంత్రము అని గురుగీత తెలియజేస్తుంది. భవుడే అంటే పరమేశ్వరుడే పార్వతీదేవికి ఈ విషయాన్ని వివరిస్తాడు గురుగీతలో. భవు భవానీ భర్త భావ సంభవ వైరి భవరోగ భంజను పాలనయను అంటూ శ్రీనాథుడు ఆ శివతత్వం మీద అద్భుతమైన పద్యాన్ని రచించాడు. భవ అంటే ఉండటం, ఎప్పుడూ ఉండేవాడు. వ్యక్తావ్యక్తమిదం నకించిదభవత్ ప్రాకృత ప్రక్షయే మాయాయాం గుణసామ్యరుద్ధ వికృతౌ త్వయాగతాయాం లయం నో మృత్యుశ్చ తదామృతంచ సమభుక్ నాహ్నో న రాత్రే స్థితి తత్రైకత్వమశిష్యథాకిల పరానంద ప్రకాశాత్మన అని నారాయణీయంలో మృత్యువు ముక్తి, పగలు రాత్రి ఇవేమీ లేని జల ప్రళయంలో కూడా ఉండే ఒకే ఒక చైతన్యం ఆ శివ చైతన్యం. అందుకే భవ అని ఆయనను సంబోధిస్తూ భవానీ భర్త, భవానీ భర్త అంటే భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక అని ఆ తల్లిని మనం కీర్తిస్తాం. ఈ భవం అనే అరణ్యాన్ని ఖండించేటువంటి కొడవలి ఆ తల్లి, ఆయన శక్తి. వీళ్ళిద్దరిని నువ్వు తలుచుకుంటే నీకు భవరోగ భంజనం అయిపోతుంది. అంటే ఈ భవరోగం అనేది అద్భుతమైన ఆనందానికి సాధనంగా మారుతుంది. ఎలా అంటే భావ సంభవ వైరి, నీలో కోరికలు లేకుండా చేసి నీకు ముక్తిని ప్రసాదించే తత్వమే ఆ శివతత్వం. మరి ఈ మాట పరమేశ్వరుడే పార్వతితో చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి? తాను లయకారకుడై పార్వతితో గురువే నీకు భవరోగాన్ని పోగొట్టేవాడు అని చెప్పటంలో ఆంతర్యం ఏమిటి అంటే, శివుడికి కోపం వస్తే గురువు రక్షిస్తాడు, గురువుకు కోపం వస్తే ఎవరు రక్షిస్తారు? శివతత్వాన్ని గురించి నీకు వివరించి నీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగిన వాడు గురువు కనుక, ఏ గురువు ద్వారా అయితే ఈ సత్యాన్ని నువ్వు గుర్తిస్తావో అతనే నీ భవరోగాన్ని పోగొట్టేటువంటి మహామహిమాన్విత మూర్తి అని చెప్పటమే భవుడే భవానీమాతకు గురువే భవరోగాన్ని పోగొట్టే మహత్యము కలిగినటువంటి శివమూర్తి అని తెలియజేస్తాం. అందుకే మనం శివుణ్ణి కూడా ఆదిగురువు అంటాం. దక్షిణామూర్తిగా ఆయనను ఆరాధిస్తాం, విష్ణువును హయగ్రీవుడిగా ఆరాధిస్తాం. ఈ దేవతా స్వరూపాలన్నీ మనకు ముక్తినిచ్చి జ్ఞానాన్ని ప్రసాదించే అద్భుతమైన దేవతా స్వరూపాలు.